అల్లుడు గారు ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య, నైట్ అంతా కష్టపడి పనిచేశానంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. రైట్ చమంతి? ఏంటి కోఆపరేట్ చేసింది? ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ బయటికి తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చమంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిలో ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా? అయ్యో రాజా, నువ్వే. నువ్వు పెసరట్టు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి మాకు సాదా దోశ ఆయన ఆమ్లెట్? కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనపడేటట్టు ఆయన కష్టపడరు. దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టి తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్ నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను? నువ్వు మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ గంటకి తెలియడానికి వీల్లేదే. 3వ మనిషికి తెలియాలంటే 3 నెలలు దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళ కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారీగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డైరింగ్ గా ఉన్నాను. పగలు నీ ఫేస్ వస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేనేమన్నా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేపు చేస్తావా? నేను రేపు చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురు అలా కన్ఫర్మ్ చేసుకుని ఫైల్ ఓపెన్ చేయక మావయ్య. నేను రేపు చేయాలనుకుంది చామంతిని. పోరు దుర్మార్ కూడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఇక నుంచి మన ఇద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదరగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. అమ్మా
అబ్బే పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది. ఏమండి ఏమండి, మీరు డామినేట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు డామినేట్ చేయండి. పర్వాలేదండి, ఓపిక తెచ్చుకుని మీరు డామినేట్ చేయండి ప్లీజ్ డార్లింగ్. ఓపిక లేదు, పడుకోవే. సరే మీ ఇష్టం. ఏంటే కాలు లేస్తుంది? ఏంటో తెలియట్లేదండి, దానంతటా అదే లేస్తుంది. లేస్తా లేస్తా, పడగా. ఏంటే పూనకు వచ్చింది అలాగా? పూనకం కాదురా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తనడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. ఇప్పుడు నిన్ను కొడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఓయ్ ఏంట్రా నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది? నవ్వు నవ్వు. నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది. ఏయ్ నవ్వు అంటే ఇలా కాదు, ఇలా నవ్వు 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 నవ్వు. ఏమండి 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 అమ్మో ఏమండి ఇది వస్తుందయ్యో. ఏమండి పారిపోయారు, పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఏమండి ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిసా. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్ల అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. స్పీడ్ మేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్ స్టాప్. పగతి పగతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్ నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చి వాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు, ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటే ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోప్పడుతుంటారా? చెప్పవే చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి, ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారండి. తాగి నడపకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు కారాపు. కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది, పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే, దిగో.
పోలీసు వాడు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరిదే వెళ్ళి నెట్టు. ఈ కారే ఒక పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. దండం పెడతాను సార్. లేడీ కానిస్టేబుల్స్ తో కొట్టించదు సార్. మేల్ కానిస్టేబుల్స్ తో కొట్టించండి సార్. దండం పెడతాను సార్. పరువు పోదు సార్. ప్లీజ్ సార్. బ్రహ్మం సమయానికి దేవతలు వచ్చావు సరళ. నీకు దండం పెడతాను. గొడ్డును బాదినట్టు బాతున్నాడు సరళ. నన్ను రక్షించు. ఉండండి సార్. ఎక్స్క్యూజ్ మీ, బ్రహ్మాన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. విత్ యువర్ పర్మిషన్. డీటెయిల్డ్ గా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ కెమెరా. హౌ ఆర్ యు బ్రహ్మం? హౌ ఆర్ యు నా? నీకు పుణ్యం ఉంటుంది. నన్ను విడిపించడానికి ఏర్పాటు చేశారా? ఓ సారీ బ్రహ్మం, నేను విడిపించడానికి రాలేదు. ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇంటర్వ్యూనా? వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఊడిపోయినో తెలియక నేను చేస్తున్నాను సరళ. తప్పదు బ్రహ్మం, వృత్తి ధర్మం. కొట్టినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? డీటెయిల్ గా చెప్పడానికి ఇది ఏమైనా డైలీ సీరియలా సరళ? వాళ్ళు ఉపయోగించిన 3rd డిగ్రీకి నా ఒళ్ళంతా హోనం అయిపోయింది సరళ. ఓ సోడా ఇప్పించి సరళ. ఇంటర్వ్యూ అయ్యాక సోడా ఏంటి, కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. అప్పటిదాకా నేను ఉండాలిగా. అసలు మీకు ఆల్ఖైదా బిన్ లాడెన్కి ఏదైనా సంబంధం ఉందా? ఇంతవరకు ఎన్ని మర్డర్స్ చేస్తుంటారు? ఆగిపోయావు సరళ. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏంటి పడిపోయారు? బ్రహ్మో బ్రహ్మో బ్రహ్మో, ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయమని అడిగింది కదా. చూడండి, ఇలా ఎంతమందిని చంపారు? చంపిన వాళ్ళందరినీ ఇంట్లో పాతి పెడతారా, బయట పాతి పెడతారా? ఇంట్లో పాతి పెడితే హాల్లో పాతి పెడతారా, కిచెన్ లో పాతి పెడతారా? తవ్వితే బాడీలు వస్తాయా, అస్థి పంజరాలు వస్తాయా? పంది కొక్కులు వస్తాయా? నీ అమ్మ గడుపు మాడ. అసలే బాధపడేవాడిని ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎంత బాధపడతారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఏ బ్రహ్మ, ఫైనల్ గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను ప్లీజ్. ప్రామిస్. లాస్ట్ క్వశ్చన్ అడుగు. మీరు ఏ జైల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఆగ్రాలో తీహారా, ఇక్కడ చెర్లపల్లా? దగ్గర చెప్పండి. నిన్ను చంపి అండమాన్. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాను అనుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్